వెంకటేశాయ స్టోరీ విషయానికొస్తే వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడైన హతిరాం బాబాజీ ఎట్లా చేసైనా సరే ఆ వెంకన్న స్వామిని దర్శనం చేసుకోవాలనుకుంటాడు. అంతేకాదు వెంకటేశ్వర స్వామి కోసం ఆయన జీవితాన్నే అర్పిస్తాడు. గసోంటి పరమ భక్తుడికి వెంకన్న స్వామి ఏ రకంగా పరీక్షలు పెట్టిండు, మరి భగవంతుడి పరీక్షల భక్తుడైన హతిరాం బాబాజీ గెలిచిండా లేదా అన్నదే ఈ మూవీ స్టోరీ. నటీనటుల విషయానికొస్తే నాగార్జున కిసోంటి భక్తుడి పాత్రలు కొట్టిన పిండని చెప్పాలి. అన్నమయ్య, శ్రీరామదాసు తర్వాత మరోసారి వెంకన్న స్వామి పరమ భక్తుడైన హతిరాం బాబా పాత్రల మరోసారి మెప్పించిండు నాగ్. ముఖ్యంగా ఇటువంటి భక్తిరస చిత్రాన్ని చేస్తూ ఈ జనరేషన్ హీరోలకు ఇన్స్పిరేషన్ గా నిలుస్తుండు. ఇక వెంకటేశ్వర స్వామిగా నటించిన సౌరభ్ జైన్ ఆ పాత్రకు అతికినట్టు సరిపోయిండు. ఇతర ముఖ్య పాత్రల గురించి చెప్పాలంటే కృష్ణమ్మ అనే భక్తురాలి పాత్రల అనుష్క ఆకట్టుకుంది. అటు జగపతి బాబు, సాయి కుమార్ల రోల్స్ చిన్నవే అయినా ఉన్నంతలా బాగానే చేసిర్రు. అటు విలన్ గా నటించిన రావు రమేష్ పాత్ర మంచిగానే ఉంది. అటు కమీడియన్ బ్రహ్మానందం, రఘుబాబు, వెన్నెల కిషోర్ ఉన్నంతలా నడిపించిర్రు. టెక్నీషియన్స్ విషయానికి వస్తే రాఘవేంద్రరావు మనకంతగా తెలియని హతిరాం బాబా స్టోరీని ఒక సినిమాగా చేయడం డేరింగ్ అనే చెప్పాలి. ముఖ్యంగా భక్తుడైన హతిరాం బాబాతో భగవంతుడు పాచికలాడే సన్నివేశాన్ని చాలా చక్కగా తెరకెక్కించి దర్శకుడిగా ఆయన టాలెంట్ ఎంతో చూపెట్టిండు. అంతేకాదు పరమ పవిత్రమైన తిరుమల గురించి చాలా మందికి తెలియని ఎన్నో విషయాల్ని ఓం నమో వెంకటేశాయ సినిమాలో చూపెట్టిండు. దర్శకుడిగా రాఘవేంద్రరావు ప్రయత్నాన్ని మెచ్చుకోవాల్సిందే. ఈ మూవీలో అక్కడక్కడ మిస్టేక్స్ ఉన్నా ఓవరాల్ గా మరోసారి భక్తిరస చిత్రంతో ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో దర్శకేంద్రుడు సక్సెస్ అయిందనే చెప్పాలి. మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణి గురించి సపరేట్ గా చెప్పాల్సిన పని లేదు. అన్ని పాటలు మంచిగున్నాయి. ఎస్ గోపాల్ రెడ్డి ఫోటోగ్రఫీ మంచిగుంది. సీజీ వర్క్స్ కూడా పర్వాలేదు. ముఖ్యంగా తిరుమలలో ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసుకోవాలనుకునేటోళ్లకు ఈ సినిమా చక్కని గ్రంథం లెక్క ఉపయోగపడుతుంది. మొత్తంగా ఓం నమో వెంకటేశాయ సినిమా వెంకన్న స్వామి భక్తులకే గాక మామూలు ఆడియన్స్ ను కూడా భక్తి ప్రవాహంలో ముంచే చిత్రం అనే చెప్పాలి.